ఆవరణ శాస్త్రం గురించి మనం తెలుసుకుందాం. మనము గతంలో నగర నగర శాస్త్రం ఏ విధంగా ఆవిర్భావం చెందింది, ఆ తర్వాత దాని యొక్క పరిధి ఏమిటి, ఆ తర్వాత దాని యొక్క ఎవరెవరు ఏ సిద్ధాంతాలు చెప్పారు అనే దాని గురించి మనము కూలంకషంగా చర్చించడం జరిగింది. అయితే ఈరోజు మనము ఈ నగరంలో ఉన్నటువంటి జనాభా ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా చదువుతాము అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. జనాభా నగర నగరం యొక్క నగరం యొక్క నిర్మాణము, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన శైలిని మొత్తంగా మానవ ఆవరణ శాస్త్రము, హ్యూమన్ ఎకాలజీ చదువుతుంది. ఇది మానవ ఆవరణ శాస్త్రం అనే పదం ఎందుకు వచ్చింది అంటే, ఇది మానవ ఆవరణ శాస్త్రం అనేది, ఎకాలజీ అనేది జీవశాస్త్రానికి సంబంధించిన పదం. ఇది భౌగోళికానికి సంబంధించిన పదం కూడా. జీవశాస్త్రానికి అంటే ఇప్పుడు మనం బయాలజీ ఎట్లయితే మెటబాలిజం దాని గురించి మాట్లాడుకుంటామో, అదేవిధంగా జీవశాస్త్రం ఇది ఇటువంటి జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ మానవ ఆవరణ అనే పదాన్ని మనము ఒక పట్టణాలలో జీవించే వారిని తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నాం. మనం ఎందుకు దీన్ని ఉపయోగించవలసి వస్తుంది అంటే, ఇది ఒక సమాజాన్ని ఒక 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 జంతువు సంబంధించినటువంటి ఒక లక్షణాలు ఎలా ఉన్నాయో, మనిషికి సంబంధించినటువంటి లక్షణాలు ఎలా ఉన్నాయో అటువంటి లక్షణాలే ఈ యొక్క నగరానికి ఉంటాయనే ఉద్దేశంతో దీని యొక్క జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క పదాన్ని తీసుకొని మనము పట్టణ జీవితాన్ని గురించి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క మానవ ఆవరణ శాస్త్రం అనేది భౌగోళిక శాస్త్రానికి కూడా సంబంధించింది. అంటే భూమి, చంద్రుడు, ఆకాశము ఇవి ఎలా ఉంటాయి, అవి ఏ విధంగా ఒకదానికొక సంబంధం కలిగి ఉంటాయి, అదేవిధంగా ఖగోళాలు ఎట్లాంటి సంబంధం కలిగి ఉంటాయి అనేది కూడా ఇది మానవ ఆవరణ శాస్త్రం అనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ఖగోళ శాస్త్రానికి, జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ ఎకాలజీ అంటే ఆవరణ శాస్త్రాన్ని మనం ఈ యొక్క సామాజిక శాస్త్రంలోకి తీసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక సబ్జెక్ట్ ఇంకొక సబ్జెక్ట్ అంటే ఒక శాస్త్రం ఇంకొక శాస్త్రంపై చాలా ఎక్కువగా ఆధారపడుతూ ఉంటుంది. మనం ఇంకా సైన్స్లో అంటే శాస్త్రీయ పద్ధతులు చూస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ తర్వాత మ్యాథమెటిక్స్, ఇవి ఒకదానికొకటి ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయో, సామాజిక శాస్త్రాల్లో కూడా ఒకదానికొకటి చాలా సంబంధాలు కలిగి ఉంటాయి. అది జీవశాస్త్రానికి కూడా సామాజిక శాస్త్రాలు, జీవశాస్త్రాలు కూడా కలిసి ఉంటాయని చెప్పొచ్చు. అందుకనే మనం జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ పదాన్ని మనం తీసుకొని సమాజాన్ని మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిసారిగా పార్క్ మరియు బర్లెస్ అధిక ప్రాధాన్యత ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, పార్క్ సెంట్రల్ కాన్సన్ట్రేట్ బిజినెస్ అనే మోడల్ మనకి ఇచ్చాడు. అంటే నగర నిర్మాణానికి పార్కు మరియు నగర నిర్మాణం ఎలా విధంగా జరుగుతుందో పార్క్ మరియు బర్గెస్లు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వాళ్ళు ఎకాలజీ అనే పదాన్ని ఉపయోగించారు. అంటే ఇదేంటి అసలు, మనం ఎకాలజీ అంటే ఏంటి అంటే, మనము ఒక పరిచయ వాక్యాలుగా చెప్పుకోవచ్చు. 1920 మరియు 30లో ఇది ప్రారంభం జరిగింది. అంటే ఎందుకు ఈ హ్యూమన్ ఎకాలజీ అనే పదం వచ్చిందంటే, అది 1920 మరియు 30లో ఇది మా చికాగోలోని సోషియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు జరుగుతున్నటువంటి ఒక కొత్త పరిణామాలను చదువుకోవడానికి గాను ఈ యొక్క హ్యూమన్ ఎకాలజీ అనే పదాన్ని వాళ్ళు వాడుకలోకి తీసుకొచ్చారు. 1920 మరియు 30లలో ఎటువంటి మార్పులు వచ్చాయి పట్టణ సమాజంలో అంటే, నగరంలోకి వచ్చిన వారు కొద్దిమంది చాలా అభివృద్ధిలోకి వచ్చారు, మరికొద్దిమంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఉన్నవాళ్ళు బాగా ఉన్నతంగాను, లేని వాళ్ళు మరీ పేదరికంగా మారిపోవడం మనం జరుగుతుంటుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడ మన భారతదేశంలో కూడా చాలా మంది సినిమాలు తీయడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వస్తూ ఉంటారు. అలాంటి చాలా మంది నిర్మాతలు చాలా కోల్పోయి వాళ్ళు ఆత్మహత్యలకు దారి తీయడము, మానసికంగా వేదనకు గురిపోవడము అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, నగరంలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది చాలా ఈ నగరం యొక్క సదుపాయాలని వీటిని తెలుసుకొని వాళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు. మరికొంతమంది ఏమవుతుంది అంటే, చాలా మంది మోసపోయి వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిని వాళ్ళు పేదలుగా మారుతూ ఉంటారు. ఇలా చికాగో నగరంలో కూడా జరిగింది. చికాగో నగరం కూడా చాలా ఎత్తుపల్లాలను చూసింది.
చికాగో నగరంలో పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు కావడము, ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళుగా కావడం అనేది మనం చికాగో నగరంలో జరగడం వల్ల ఇది వీటిని చదవడానికి ఈ యొక్క మానవ ఆవరణ శాస్త్రం అనేది పుట్టుక జరిగింది. ఆ రకంగా అంటే ఈ యొక్క ఎత్తుపల్లాలు, పేదవాళ్ళు లేకుంటే ఆర్థికంగా దెబ్బతినడము, అదేవిధంగా ఈ యొక్క కుల మత వైషమ్యాలు ఇవి అంతకుముందు పట్టణ సమాజాలలో ఉండకపోయేవి. ఇవి మా పట్టణ సమాజాలలో కూడా వచ్చి ఈ యొక్క రేసిజం అంటే మన భారతదేశంలో కాదు కానీ అమెరికా మరియు లండన్ లాంటి దేశాల్లో తెల్ల నల్ల అనే ఒక వైషమ్యాలు అధికంగా ఉండడము, ఈ వైషమ్యాలు అనేవి 1960లో మరియు 70లలో ఎక్కువగా నగర ప్రాంతాలలో ఉండడం వల్ల దీని యొక్క చదవడానికి మానవ ఆవరణ శాస్త్రం అనేది ఉద్భవించింది. ఇది జీవశాస్త్రానికి సంబంధించిన పదము, దాని మరియు భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన పదము. ఈ రకంగా చికాగో నగరాన్ని చదవడానికి హ్యూమన్ ఎకలాజికల్ స్పేస్ అనే ఒక పదాన్ని తీసుకొచ్చేసేసి మానవులు ఈ కొత్త సమస్యలు పరిష్కరించడానికి ఒక కొత్త శాస్త్రం అంటే మన నగర సమాజ శాస్త్రంలోనే మానవ ఆవరణ శాస్త్రం అనేది ఒక 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 ప్రత్యేకమైనటువంటి ఇది కలిగి ఉండి దీని యొక్క ఆవిర్భావం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మొదటిగా మన సామాజిక శాస్త్రం ఎక్కువగా ఏం ఆలోచించేది అంటే అది ఎక్కువగా మనం సామాజిక తత్వం గురించి మాట్లాడేది. సామాజిక తత్వం అంటే సమాజం అంటే ఏంటి, పెద్ద పెద్ద విషయాల గురించి మాత్రమే సామాజిక శాస్త్రము మాట్లాడేది. అంటే ఇప్పుడు అది ఒక వర్గం కానీ లేక ప్రాంతం కానీ ఇట్లాంటి విషయాల మీదనే మొదటిసారిగా సామాజిక శాస్త్రం అనేది అది ఎక్కువగా పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది అంటే అది తన యొక్క పరిశీలన అంశాన్ని మార్చుకుంది. అది దీనికి ప్రధాన కారణం ఏంటంటే విల్లం ఇసాక్ థామస్ అనే ఒక పరిశోధకుడు అతను చాలా కొత్తగా పరిశోధన చేయడం అనేది తను మొదలుపెట్టాడు. సామాజిక అస్తవ్యస్తలకు చాలా ప్రాధాన్యతలు ఇచ్చింది. సామాజిక అస్తవ్యస్తలు అంటే ఏంటి అంటే సోషల్ డిజార్గనైజేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే సమాజంలో ఈ యొక్క కొత్త కొత్త విషయాలు రావడము అది ఎటువంటిదంటే మీకు ఉదాహరణ గురించి చెప్పాలనుకుంటే మనము లెక్కలేనితనం, లేకపోతే అది దాన్ని డిజార్గనైజ్డ్ అంటే కుటుంబ సభ్యులంటే ఒక గౌరవం లేకపోవడము, సమాజం అంటే ఒక గౌరవం లేకపోవడము, ఇంకా రకరకాలైనటువంటి ఇటువంటి పోకడలు అనేటివి మన యొక్క పట్టణ నాగరిక సమాజంలోకి వచ్చాయి. వీటిని చదవడానికి గాను ఈ యొక్క అర్బన్ ఎకాలజీ అనే ఒక అర్బన్ ఎకాలజీ అనే ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చేసి వీటిని చదవడం అనేది మనం జరిగింది. విల్లం ఇసాక్ థామస్ ప్రకారం ఈ యొక్క అస్తవ్యస్త గల కారణం ఏంటి, ఎందుకు నగరాలు అస్తవ్యస్తంగా ఉంటాయి, వీటి గల కారణాలు ఏంటి అంటే అతను ఏమంటాడు అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా చాలా ప్రేమ, ఆ తర్వాత కుటుంబ బంధాలు తక్కువ మంది ఉండడం వల్ల ఇవన్నీ కూడా వీళ్ళు అందరు కలిసి ఉంటారు. కానీ ఈ నగరాలలో ఈ యొక్క అస్తవ్యస్తత అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరిని లెక్క చేయకపోవడము, దీన్ని ఇంగ్లీష్లో అనార్కీ అంటారు. అనార్కీగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాబర్ట్ పార్క్ సిటీ అనే పుస్తకం కూడా చాలా మార్పులకు దారితీసింది. మానవ ప్రవర్తన ఎలా ఉంది నగరంలో అనే విషయంపై సామాజికవేత్తలు పరిశోధన మొదలుపెట్టారు. అదేవిధంగా ఇటువంటి టైంలోనే రాబర్ట్ పార్క్ ది సిటీ అనే 1913లో ది సిటీ అనే ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఆయన ఏం రాశాడు అంటే నగరంలో ఉండేటువంటి భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న వర్గాల వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది ఈ యొక్క హ్యూమన్ ఎకాలజీలో మనము తెలుసుకోవడం జరిగింది. వీరి రోజు రోజుకి ఇవి ఎటువంటి మార్పులు చెందుతున్నాయి, ఈ నగరం అనేది ఎటువైపు దారితీస్తుంది అనేది ఈ మానవ ఆవరణ శాస్త్రంలోకి వస్తుంది అని చెప్పుకోవచ్చు మనం. 1950వ సంవత్సరంలో కొత్త సమస్యలు రావడం జరిగింది. అవి ఏంటంటే జాతి, పేదరికం మరియు వలసలు రావడం. దీన్ని అర్థం చేసుకోవడానికి కొత్త దృక్పథాలు అవసరం వచ్చాయి. అంటే మీరందరికీ తెలుసు రోజు రోజుకి వలసలు ఎక్కువ అవుతున్నాయి. మనం దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. అది అమెరికాలో కానీ, చికాగోలో కానీ, న్యూయార్క్లో కానీ అది ఎక్కువగా వలసలు రావడం అనేది 1950లో మొదలైంది. అది భారతదేశం నుంచి చాలా మంది అమెరికాకి వెళ్ళడం కానీ, లేకపోతే ఆఫ్రికా దేశాల నుంచి చాలా మంది అమెరికాకి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంకా వేరే దేశాల నుంచి ప్రతి వాళ్ళు
అమెరికాకి వెళ్ళడం అనేది ఒక ఒక మధ్యతరగతికి ఒక కళలాగా ఉంది. ఈ కళ వల్ల కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా అమెరికాలోకి వెళ్ళారు. దానివల్ల ఏం జరిగింది అంటే అది ఒక ఒక కొత్త రకమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడము. అదేవిధంగా పేదరికం పెరిగింది. పేదరికం పెరిగి అది పేదరికం అనేది 1960కి ముందు పెద్దగా పట్టణ ప్రాంతాలలో ఉండకపోయేది. ఆ తర్వాత పేదరికం వీళ్ళంతా వలసలు రావడం వల్ల ఈ యొక్క పేదరికం అనేది బాగా పెరిగి అది దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మానవ నగర సమాజంలో ఈ ఆవరణ శాస్త్రము ప్రధానంగా మనకు అది వెలుగులోకి ఆవరణ శాస్త్రం వచ్చి ఈ యొక్క పేదరికాన్ని, జాతి సమస్యల్ని మరియు వలసల సమస్యల్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలి. ఇక్కడ చాలా మంది వలసలు వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒక ధనాశతోటో లేకపోతే ఇంకే రకమైనటువంటి ఆశలతో అమెరికాకి కొంతమంది పాస్పోర్ట్ కూడా సరిగ్గా లేక రకరకాల తప్పులతోటి కూడా వెళ్ళి అక్కడనే ఉండడానికి వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేస్తారు. అంటే చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కొత్త సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ కొత్త సమస్యలు దారితీయడం అనేది ఈ నగర ఆవరణ శాస్త్రంలోకి వస్తాయి. అంటే పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలి, అది ఎటువంటి వాళ్ళు పేదరికంతో ఇబ్బంది పడుతున్నారు, పేదరికంలో నల్లవాళ్ళు ఉన్నారా, తెల్లవాళ్ళు ఉన్నారా, అది ఉంటే ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ యొక్క నగర ఆవరణ శాస్త్రంలోకి జరుగుతుంది. అదేవిధంగా జాతి వైషమ్యాలు, అక్కడ తెల్ల నల్ల అనే విషయాలు కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల అనేది ఈ యొక్క చికాగో నగరంలో జరుగుతుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ తెల్ల నల్ల అనే జాతి వైషమ్యాలు మీ అందరికీ తెలుసు. ఒక అమెరికన్ పోలీసు ఒక నల్ల జాతిని కొట్టడం వల్ల అది ఒక పెద్ద ఇష్యూస్గా మారింది. అది ఈ మధ్యలో మీ అందరికీ తెలుసు బ్లాక్ లైవ్స్ మ్యాటర్, అంటే నల్లవాళ్ళ జీవితానికి కూడా ఒక విలువ ఉంటుంది అనే ఒక ఉద్యమం రావడం జరిగింది. అంటే నగరాలు అనేటివి మన భారతీయ నగరాలు కాకపోయినా విదేశీ నగరాలు ఎక్కువగా తెల్ల నల్ల అనే యొక్క వైషమ్యాలతోటి చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని నగరాలు అయితే కొన్ని వారితో నిండుండడం వల్ల ఆ నగరాలలో ఈ వైషమ్యాలు ఎక్కువగా ఉంటాయి. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ కొత్త దృక్పథాలు అవసరం వచ్చాయి. దాంట్లో అది ఆవరణ శాస్త్రంలో భాగంగా మనము దీన్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకొక కొత్త విషయం ఏమిటి అంటే నగరంలో కొత్త పోకడలు వచ్చాయి. ఎక్కువగా శ్రమ విభజన, ఇంతకుముందు ఉన్నటువంటి బంధుత్వాలు అన్నీ పోయి కొత్త పదాలు వచ్చాయి. ఉదాహరణకి పేపర్ బాయ్. మీ అందరికీ తెలుసు నగర జీవితంలో రోజుకి కొత్త పోకడలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనం ఫ్రాన్స్నే కనుక తీసుకుంటే ఫ్రాన్స్లో ప్రతిరోజు ఒక కొత్త ఫ్యాషన్ అనేది వస్తూ ఉంటుంది. కొత్త ఫ్యాషన్ అంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ యొక్క డ్రెస్ రేపు ఉండకపోవచ్చు, రేపు ఉన్నటువంటి డ్రెస్ ఎల్లుండి ఉండకపోవచ్చు. అంటే ఈ యొక్క నగర జీవితం అనేది ఎప్పుడైనటువంటి కొత్త పోకడలకు ఒక నిలువని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా శ్రమ విభజన ఎక్కువగా జరుగుతుంది. అంటే పల్లెటూరు గ్రామీణ ప్రాంతాలలో కాకుండా నగర జీవితాలలో ఎక్కువ శ్రమ విభజన జరుగుతుంది. శ్రమ విభజన అంటే కొన్ని కోట్ల మంది జనాలు వారి యొక్క వివిధ రకాలైనటువంటి పరిశ్రమల్లో పనిచేయడము, అది ఆ రకంగా శ్రమ విభజన అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ నగర జీవితంలో ఎక్కువగా బంధుత్వాలన్నీ పోయి కొత్త పదాలు వస్తాయి. ఉదాహరణకి పేపర్ బాయ్. మనం గ్రామీణ ప్రాంతాలలో ఎప్పుడు పేపర్ బాయ్ అనే పదం చూడము. పేపర్ బాయ్ అనే పదము మనం సిటీలోనే చూస్తాం. ఈ మధ్య కాలంలో అది పల్లెటూరులో కూడా వచ్చింది అనుకోండి. కానీ పేపర్ బాయ్, మిల్క్ మ్యాన్ ఇవన్నీ మనం ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లోనే చూస్తాం. అంటే వీటిని చూడడానికి కూడా ఈ యొక్క మానవ ఆవరణ శాస్త్రం అనేది ఉద్భవించిందని మనము చెప్పుకోవచ్చు. మానవ నీతి కథల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అంటే మనం ఏదైతే నీతి అనుకుంటున్నామో ఈ యొక్క సిటీలలో ఈ యొక్క వలసలు రావడము, లేకపోతే పేదరికము, జాతి వల్ల చాలా రకాలైనటువంటి నీతి అనేది నీతి ఒకప్పుడు కష్టపడి అది డబ్బులు సంపాదించడం అనేది ఒక నీతి, పెద్దల్ని గౌరవించడం అనేది ఒక నీతి. అది అట్లాంటి నీతి నియమాలు ఇవన్నీ పోయి ఒక కొత్త నీతి అనేది రావడం జరిగింది. అది మానవుని బాహ్య రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. అంటే వాళ్ళు ఒక మంచి
చొక్కా వేసుకొని, లేకపోతే ఒక మంచి పాయింట్ వేసుకొని, ఒక మంచి షూ వేసుకొని తిరగడం అనేది, అట్లాంటి వాటికి ఎక్కువగా బాహ్య రూపం అంటే ముఖానికి అద్దం, ముఖానికి కొంచెం పౌడర్ పెట్టుకొని అట్లా అంత అందంగా అవపడితే అట్లాంటి వాటికి ఈ యొక్క కొత్త ప్రాధాన్యత అనేది నగర జీవితంలోకి వచ్చింది. అది ఇప్పుడు సీదా సాదాగా ఉండడం అనేది పోయి ఈ కొత్త ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రాధాన్యతలను చదవడానికి ఈ యొక్క మానవ ఆవరణ శాస్త్రం అనేది వచ్చింది. అంటే అతను అంతరాత్మకంగా ఏ విధంగా ఉంటాడు, అతను మంచివాడా చెడ్డవాడా అనేది ఆలోచించే పరిస్థితి నగర ప్రజలకు లేదు. వారు ఈ యొక్క బాహ్య రూపానికి ఎక్కువగా వాళ్ళు వాళ్ళు ఎక్కువగా దీనికి అవకాశం ఇచ్చి బాహ్య రూపానికే వాళ్ళు వాళ్ళు గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక కొత్త మార్పు. అంటే ఇటువంటి మార్పులను చదవడానికే మానవ ఆవరణ శాస్త్రము ఉద్భవించిందని మనం చెప్పుకోవచ్చు. నగర సమాజశాస్త్రంలో ఆవరణ శాస్త్రం కొత్త సమాసాలు అనేవి వీటిని 5 రకాలుగా చెప్పుకోవచ్చు. మనము నగరంలో ఎటువంటి ఎటువంటి రకాల జనాలు ఉంటారని మనం కనుక మాట్లాడుకుంటే మనము నగరంలో 5 రకాలైనటువంటి ప్రజలను చూడవచ్చు. ఒకటి హెబో. హెబో అంటే ఎవరైనా ఈ హెబో అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఊరు నుండి పట్టణానికి వచ్చి చిన్న చిన్న జాబులు చేస్తూ ఉండే అతన్ని ఇంగ్లీష్లో హెబో అంటారు. ఇది భారతదేశంలో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి భారతదేశ నగరాలలో కూడా ఈ హెబోస్ ఎక్కువగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి అంటే ఇది ఒక నిశ్చితమైనటువంటి ఒక నిలకడైనటువంటి ఒక జాబ్ లేకుండా చిన్న చిన్న జాబులు చేస్తూ అది వాళ్ళు తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇది మనము ఈ హెబో అనే వాళ్ళు ఎక్కువగా మనం నగరాలలో అవపడుతూ ఉంటారు. అది న్యూయార్క్ సిటీ అని కానివ్వండి, లేకపోతే చికాగో నగరమే కానివ్వండి, వాషింగ్టన్ నగరమే కావచ్చు. కొన్ని కోట్ల మందికి ఈ యొక్క జాబులు దొరకడం లేకపోతే ఉద్యోగాలు దొరకడం అనేది కష్టంగా మారి వాళ్ళు హెబో అంటే అది వారు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం లేకుండా ఈ రకరకాలైనటువంటి వృత్తులు చేసేవాళ్ళని మనం హెబోగా చెప్పుకోవచ్చు. రెండోది కార్మికులు. ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి మన సిటీలలో ఉంటారో వాళ్ళు రెండో రకమైనటువంటి కార్మికులు. మూడో రకంగా కార్మికులు అంటే వాళ్ళు పరిశ్రమలో పనిచేస్తారు, తర్వాత రకరకాలుగా పనిచేస్తారు, హోటళ్ళలో పనిచేస్తారు, ఆ తర్వాత చిన్న చిన్న షాపులలో పనిచేస్తారు. వీళ్ళందరినీ రెండో రకమైనటువంటి కార్మికులుగా చెప్పవచ్చు. మూడో వాళ్ళు వలస వచ్చిన అంటే వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే వీళ్ళు భిక్షాటన చేసేవాళ్ళు. భిక్షాటన మీరంతా చూస్తూనే ఉంటారు. చాలా మంది నగరాలలో భిక్షాటన చేస్తూ వృద్ధులు చిన్నపిల్లల్ని ఇట్లా సంఖ్యలో పెట్టుకొని వాళ్ళు తమ యొక్క భిక్షాటన అనేది చేస్తూ ఉంటారు. ఐదోది హోమ్ గార్డ్. కొంతమంది హోమ్ గార్డ్ అంటే వీళ్ళు ఇంట్లోనే ఉంటారు, వీళ్ళు పని చేయరు, ఇలా ఉండరు, ఇలా కొంతమంది ఇలా ఉంటారు. అంటే ఈ యొక్క నగరంలో ఈ యొక్క 5 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఈ 5 రకాల ప్రజలను చదవడానికి మనము ఈ యొక్క అర్బన్ ఎకాలజీ అనే ఒక శాస్త్రం వచ్చింది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవడం ఏంటి అంటే చాలా మందికి ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి లేకపోతే పట్టణానికి వచ్చిన వాళ్ళలో గృహ వసతి లేకపోవడం మనం చాలా చూస్తూ ఉంటాం. అది ఎందుకు గృహ వసతి లేకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. చాలా మంది హోమ్లెస్ పీపుల్ అంటారు. ఇప్పటికీ అమెరికాలో చాలా మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు, భారతదేశంలో కూడా హోమ్లెస్ పీపుల్ ఉన్నారు. మనం కనుక హైదరాబాద్ నగరాన్ని చూసుకుంటే చాలా మంది రోడ్ల పక్కన నివాసం ఏర్పరచుకొని, లేకపోతే మురికి కాలువల పక్కన నివాసం ఏర్పరచుకొని, లేకపోతే అక్కడనే పడుకొని చాలా వసతి లేకుండా వాళ్ళు జీవించడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఈ గృహ వసతి లేకపోవడం అనేది ఎందుకు జరుగుతుందయా? మరి అతను మనిషే కదా, మనము మనుషులమే కదా, మరి అతనికి మాత్రం గృహం లేదు, మనకు మాత్రం గృహం ఉంది అంటే కొంతమంది సామాజిక శాస్త్రవేత్తలు ప్రకారం గృహ వసతి లేకపోవడానికి కొన్ని కారణాలు వాళ్ళు చెప్పారు. అదేంటి అంటే ఒకటి మద్యం సేవించడం అంటే మీ అందరికీ తెలుసు. మద్యం సేవించడం వల్ల మానసిక స్థితిని కోల్పోయి భార్యను కొట్టడము, అప్పులు ఎక్కువ చేయడము, లేకుంటే ఒక న్యూసెన్స్ని క్రియేట్ చేసేసి వాళ్ళు మద్యం సేవించడం అనేది అది ఒక గృహం లేకుండా, భార్య లేకుండా, పిల్లలు లేకుండా వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే ఈ యొక్క గృహ వసతి లేకపోవడంలో ఎక్కువ మంది వాళ్ళు మద్యము అనే ఒక దానికి బానిస కావడము, కొంతమంది ఈ
మత్తుకు బానిస కావడము, ఇంకొంత వాటికి బానిస కావడం వల్ల కుటుంబాలు లేక వాళ్ళ యొక్క కుటుంబం విచ్ఛిన్నమైపోయి అది ఆ, అది ఒక గృహ వసతి లేకుండా వాళ్ళకు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బయట పని చేయడం అంటే అది వాళ్ళు ఇళ్లను వదిలిపెట్టి ఓ గ్రామీణ ప్రాంతాలను వదిలిపెట్టి అది మహానగరాలకు వచ్చినప్పుడు వాళ్ళకి వసతి కల్పించడం అనేది నగరానికి సాధ్యం కాకపోవచ్చు. అది గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళకి ఇండ్లు ఉంటాయి, కానీ పట్టణ ప్రాంతాలలో ఇల్లు ఉండవు. ఈ విధంగా మద్యం సేవించడము, అంటే గ్రామీణ ప్రాంతం నుంచి ఈ యొక్క పట్టణానికి వచ్చి పనిచేయడం వల్ల వాళ్ళకి వసతులు అనేటివి కల్పించడంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. వీటికి వీరికి డబ్బు ఉండదు. హెబాని దేశ సంచారిగా చెప్పుకోవచ్చు మనం. అంటే వీరికి డబ్బు ఉండదు. హెబా అనే వాళ్ళని మనం దేశ సంచారి అంటే వాడు ఇక్కడ ఉంటాడు, మళ్ళీ ఇంకెక్కడ పని చేస్తే ఇంకెక్కడో ఉంటాడు. ఈ రకంగా అర్బన్ యొక్క మనకు నగర జీవితం ఉంటుంది. అదేవిధంగా నగరంలో ఇంకొక కొత్త విషయం మనం అందరం తెలుసుకోవాలి. అదేంటి అంటే గ్యాంగులు కట్టడం. అది గ్యాంగులు అంటే వాళ్ళ ఒక యువత మొత్తం ఒక ఒక గ్యాంగ్ అనేది ఈ నగర జీవితానికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ గ్యాంగులు కట్టడం అనేది ఎట్లా జరుగుతుందా అంటే అది 1922లో ఈ ఈ ఒక సామాజిక శాస్త్రవేత్త రాశాడు. నగర సమాజం అనేది చాలా గ్యాంగులతో కూడుంటుంది. మనం కనుక కొన్ని సినిమాలను చూస్తే ఆ సినిమాలలో మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్పుకోవాలంటే భాషా సినిమా యొక్క ముంబై నగరంలో ఎటువంటి గ్యాంగుల్ని కలిగి ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ గ్యాంగులు స్మగ్లింగ్ గ్యాంగులే కావచ్చు, లేకపోతే యువత గ్యాంగులే కావచ్చు, లేకపోతే రకరకాల గ్యాంగులు ఏ విధంగా ఉంటారనేది ఇది మనకు ఈ భాషా సినిమా, రజనీకాంత్ భాషా సినిమా చూపిస్తుంది. అదేవిధంగా పిల్లలు కూడా గ్యాంగులు ఉండడం మనం చూస్తూ ఉంటాం. పిల్లలు అంటే ఒక స్కూల్కి వెళ్ళే పిల్లలు, లేకపోతే కాలేజీకి వెళ్ళే పిల్లలు, లేకపోతే కొంతమంది పిల్లలు కూడా గ్యాంగులుగా ఉండడం మనము చూస్తూ ఉంటాం. వీటితో పాటుగా మీ అందరికీ ఇంకొక ప్రధాన విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అదేమిటి అంటే డెలిక్వెన్సీ అంటే చిన్నతనంలోనే ఈ గ్యాంగులుగా ఏర్పడి వారు ఏం చేస్తారు అంటే నేరాలు ఇవి చేయడం అనేది మనము చూస్తూ ఉంటాము. అంటే బాల నేరస్తులు అంటారు. ఈ పిల్లలు గ్యాంగులు కట్టడమే కాకుండా వాళ్ళు నేరాలు ఇట్లాంటివి చేయడం వల్ల అది ఒక సామాజికంగా మనం అవి కొత్తగా వస్తున్నటువంటి ఈ యొక్క విషయాలను చెప్పుకోవచ్చు. ఈ గ్యాంగులు ఎలా ఉంటాయా అని మనం కనుక చూస్తే ఈ గ్యాంగులు చాలా రకాల జాతి వర్గతోటి ప్రాంతాల వాళ్ళు కలిసి ఉంటారు. ఈ గ్యాంగులో ఒక కులం వాళ్ళు, ఒక ప్రాంతం వాళ్ళు, ఒక మతం వాళ్ళు కాదు. ఈ గ్యాంగులో ప్రతి వాళ్ళు ఉంటారు. ఈ గ్యాంగులో వీటి అన్ని ఎందుకు అసలు గ్యాంగ్ అనేది ఎందుకు ఏర్పడుతుంది? లేకపోతే మీరందరూ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, ఇద్దరు ముగ్గురు కలిసి ఒక బ్యాంకును దోపిడీ చేయడం, లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి ఒక అబ్బాయిలు అయితే ఒక అమ్మాయిని ఏదన్నా వాళ్ళు వేధించడము, లేకపోతే ఈ గ్యాంగులు ఇంకొంత దొంగ 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 పనులు చేయడము, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వ్యసనాలకు అలవాటు పడడము, లేకుంటే మత్తు మందుల రవాణా అనేది గ్యాంగులు అనేటివి ఇవి వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పని ఉంటుంది. ఈ గ్యాంగుల వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ యొక్క దాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ, అంటే దాన్ని ఏమంటారు అంటే ఒక లగ్జరీ లైఫ్ అంటే ఒక ఉన్నతమైన జీవన సరళిని గడపడానికి, లేకుంటే విలాసవంతమైనటువంటి జీవన సరళిని గడపడానికి వాళ్ళు ఈ యొక్క గ్యాంగులలో చేరుతారు అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం శ్రమ చేసి డబ్బులు సంపాదించాలి అంటే దానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. మనం అలా కాకుండా ఏదో ఒక గ్యాంగులో చేరి అది కొన్ని గ్యాంగులు అనేటివి ఇటువంటి గ్యాంగులలో వాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితానికి ఏర్పాటు చేసుకుని అది వాళ్ళు దాన్ని కొనసాగించడం కానీ గ్యాంగులలో చేరి చాలా వరకు వాళ్ళు ఇవన్నీ జతకట్టడం జరుగుతుంది. దీంట్లో ఎందుకు అసలు గ్యాంగ్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే దానికి చాలా మంది సామాజిక శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే ఆర్థిక అసమానత అంటే తినడానికి తిండి లేకపోవడము, ఉండడానికి ఇల్లు లేకపోవడము, అదేవిధంగా అటువంటి ఉద్యోగం లేకపోవడము, ఈ ఆర్థిక అసమానతలు మరియు సామాజిక అసమానతలు అనేటివి గ్యాంగులు ఏర్పరచడానికి ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. మీరు కనుక కమల్ హాసన్ నాయకుడు సినిమా చూస్తే, అది జాతీయ అవార్డు పొందినటువంటి సినిమా మనం చూస్తే, అతను ఒక తమిళనాడు నుండి ఒక చిన్న పట్టణంలోకి వెళ్ళి ముంబైలో ఒక గ్యాంగ్ లీడర్గా ఎదుగుతాడు. అంటే ఆ గ్యాంగ్ లీడర్గా ఎదిగి అతను
దొంగ వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. ఈ యొక్క కమల్ హాసన్ సినిమా మనం కనుక చూస్తే అది ముంబై నగరంలో నాయకుడు అనే ఒక సినిమా చూస్తే అతను ఒక గ్యాంగ్గా ఏర్పడి అక్కడ ఒక ఆ, బంగారము మరియు ఇతర విషయాల్ని స్మగ్లింగ్ చేస్తా ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. అంటే ఆర్థిక అసమానతలు, పేదరికము ఈ యొక్క గ్యాంగ్ ఏర్పడడానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. క్రస్సర్ అనే సామాజిక శాస్త్రవేత్త వీటిపై ప్రధాన పరిశోధనలు సాగించాడు. ఇది మనం గ్యాంగ్ అయిపోయి ఆ తర్వాత ఇప్పుడు మనము నగర నిర్మాణ శైలి ఎలా జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు నగరం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు నగర నిర్మాణ శైలి అనేది ఏ విధంగా ఉంటుందో మనము కొంచెం చూచాయిగా మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, మనం గతంలో కూడా నగర నిర్మాణ శైలి ఎలా ఉంటుందో రకరకాల సిద్ధాంతాల గురించి మనము మాట్లాడుకున్నాం. అయితే ఏ నగరమైనా తీసుకోండి, బర్గర్ అనే అతను తన యొక్క సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. అది నగర నిర్మాణ శైలి అనేది 5 తరగతులుగా ఉంటుంది. వృత్తాకారాలు కలిగి అది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కేంద్ర వృత్తాకారం ఎలా ఉంటుంది అంటే కేంద్ర వ్యాపార సముదాయం ఉంటుంది. మీరు ఏ నగరాన్నైనా తీసుకోండి, ఆ నగరం మధ్యలో ఒక పెద్ద వ్యాపార కేంద్రము ఉంటుంది. మన హైదరాబాద్ నగరంలో అయితే అది కోటిగా ఉండి అది కోటిని మనం ఒక కేంద్ర వ్యాపార సముదాయం అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ రకరకాలైనటువంటి వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా తర్వాత దాంట్లో కార్మికుల గృహ వసతి ఉంటుంది. అంటే ఈ వ్యాపార సముదాయాలలో పనిచేసే వాళ్ళు ఈ యొక్క గృహ వసతిని కలిగి ఉంటారు. నగర నిర్మాణ శైలి అనేది మొదటిగా కేంద్ర వ్యాపార సముదాయం, ఆ తర్వాత ఆ వ్యాపారాలలో పనిచేసేటువంటి కార్మికుల గృహ వసతి ఉంటుంది. ఆ తర్వాత కర్మాగారాలు ఉంటాయి. కర్మాగారాలు అంటే మీ అందరికీ తెలుసు, నగరాలు అనేటివి కర్మాగారాలకి ప్రసిద్ధి. మీరు ముంబై తీసుకోండి, టెక్స్టైల్ ఉంటాయి. మన హైదరాబాద్ అనేది ఇప్పుడు ఫార్మా కంపెనీలకు అంటే మందుల ఉత్పత్తికి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి నగరము. ఇక్కడ చాలా కొన్ని వేల మంది ఈ యొక్క మందుల ఉత్పత్తి సంస్థలలో పనిచేస్తూ ఉన్నారు. అంటే నగరాలు కర్మాగారాలు ఎక్కువగా ఉండడం వల్ల దాంట్లో ప్రజలు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. అది అంటే ఒక నగరంలో 3వ వలయంలో వృత్తాకారంలో ఈ యొక్క కర్మాగారాలు ఉంటాయి. అదేవిధంగా 4వ వృత్తాకారంలో మధ్యతరగతి ప్రజలు ఉంటారు. మధ్యతరగతి ప్రజలు అంటే ఎవరంటే, ఉదాహరణకి మనం బిహెచ్ఎల్ కనుక తీసుకుంటే, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కనుక తీసుకుంటే దాంట్లో 3 రకాల ప్రజలు అవపడతారు. ఒకటి ఉన్నత వర్గాల వాళ్ళు, మధ్యతరగతి ప్రజలు మరియు పేద ప్రజలు. ఈ యొక్క ఒక నగరానికి కొంచెం ఈ యొక్క 4వ వృత్తంలో మధ్యతరగతి ప్రజలు ఉంటారు. ఇప్పుడు చిన్న ఏదైనా ప్రభుత్వ ఆఫీసులలో పనిచేసే చిన్న చిరు ఉద్యోగులు కానీ, లేకపోతే ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి చిన్న ఉద్యోగులు కానీ, లేకపోతే మధ్యతరగతి వాళ్ళు కానీ ఈ యొక్క 4వ వృత్తంలో ఉంటారు. అదేవిధంగా 5వ వృత్తం అంటే సిటీకి ఆవలగా అంటే ఏదైతే మనం అది ఏ నగరాన్ని తీసుకున్నా సిటీకి ఆవలగా ఎవరు ఉంటారు అంటే ఉన్నత వర్గ ప్రజలు ఉంటారు. ఈ ఉన్నత వర్గ ప్రజలు ఎందుకు ఉంటారయ్యా అంటే అక్కడ వాళ్ళకి ఇల్లు పెద్దగా ఇల్లు కట్టుకోవడము, అది వాళ్ళు తమ యొక్క సౌకర్యార్థం వారు చివరిలో ఉంటారు. దీనికి కొన్ని కోట్ల రూపాయల వాళ్ళు బిజినెస్ చేసేటువంటి వ్యక్తులు మాత్రమే ఈ యొక్క నగరానికి ఆవలలో పెద్ద విల్లాసు సౌకర్యంతో ఇల్లు కట్టుకొని వాళ్ళు ఉంటారు. ఉదాహరణ చెప్పుకోవాలంటే ముంబైలోని జూహులో చాలా మంది సినిమా పరిశ్రమలో చేస్తున్నటువంటి పెద్ద హీరోలు, హీరోయిన్లు ఉంటారు. అదే మన హైదరాబాద్ కనుక తీసుకుంటే అది జూబ్లీ హిల్స్, ఇప్పుడు బంజారా హిల్స్ అని చెప్పొచ్చు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అనేటివి మన హైదరాబాద్ నగరానికి కొంచెం దూరంలో కొంచెం ప్రకృతి ఒడిలో ఉంటాయి. అంటే ఉన్నత వర్గ ప్రజలు ఈ యొక్క పట్టణానికి చివరిలో ఉంటారని మనము చెప్పుకోవచ్చు. అంటే అదేవిధంగా చెన్నై కనుక మనం చూస్తే చెన్నైలో ఈ యొక్క ఉన్నత వర్గ ప్రజలు టీ నగర్లో ఉంటారు. టీ నగర్ అనేది కూడా ఒక ఉన్నత వర్గ ప్రజలు ఉండేటువంటి సముదాయం. అంటే మనం బర్జర్ నగర నిర్మాణ శైలి కనుక చూస్తే ఇది అన్ని రకాలుగా మనము అన్ని నగరాలకి వర్తిస్తుందని చెప్పొచ్చు. కానీ దీని మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. దీని యొక్క ప్రధానంగా విమర్శ ఏంటంటే మనం ప్రతిదీ కూడా
బర్జర్ నగర నిర్మాణ శైలిని కలిగి ఉంటుందని చెప్పుకోవడము చాలా పొరపాటు. ఎందుకంటే ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండొచ్చు. అది మనము చెప్పడం చాలా కష్టం. ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క బర్జర్ నగర నిర్మాణ శైలి అనేది మొత్తం అది అమెరికా మరియు యూరోప్ యూరోప్ నగరాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి చేసి అన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతము భారతదేశానికి వర్తిస్తుంది. కాకపోతే మనం దీన్ని 100% ఇది కరెక్ట్ అని చెప్పడము చాలా చాలా కష్టం. దీని యొక్క విమర్శ ఏంటి అంటే ఇది భూమి విలువను ఏది గుర్తించలేదు. భూమి విలువ అంటే మీ అందరికీ తెలుసు, మన యొక్క నగరాలలో భూమి యొక్క విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. ఒక సాదా సీదా వాళ్ళు ఇక్కడ భూమిని కొనడం అనేది చాలా అసాధ్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా తాము రిటైర్ అయిన తర్వాతనే ఇక్కడ భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పట్టణాలలో భూమి విలువ చాలా 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 ఎక్కువగా ఉంటుంది. అది ఒక బర్గర్ నిర్మాణ శైలి అనేది దీన్ని ఏమాత్రం గుర్తించలేదు. భూమి విలువను ఏమాత్రం గుర్తించలేదు. అతను నగరం నిర్మాణం ఇలా ఉంటుందని చెప్పాడు కానీ అతను భూమి విలువను గుర్తించలేదు. ఈ రెండు కూడా ప్రధాన విమర్శలుగా మనము ఈ యొక్క బర్జర్ సిద్ధాంతంలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక చెప్పుకోవచ్చు, సామాజిక శాస్త్రం మనం మానవాభివృద్ధి శాస్త్రం ఈ రెండింటిని కూడా విడదీసి చూసుకోకూడదు. ఈ రెండింటిని విడదీసి చూడకూడదు. ఈ రెండు కూడా నగర సమాజ శాస్త్రంలో భాగంగా చెప్పుకోవచ్చు. మానవాభివృద్ధి శాస్త్రం నగర శాస్త్రానికి ఉపయోగపడుతుంది. జీవశాస్త్ర సిద్ధాంతాలు కూడా నగర సమాజ శాస్త్రానికి ఉపయోగపడతాయి. అంటే ఈ విధంగా మనం చూసుకుంటా పోతే ఇక్కడ మనము బర్జర్ తర్వాత అసలు సామాజిక శాస్త్రము మానవాభివృద్ధి శాస్త్రము ఈ రెండు కూడా యొక్క సమాజం గురించి మాట్లాడతాయి. ఇది సమాజం గురించి మాట్లాడేటప్పుడు మనకు సోషియాలజీ అయితే నగర శాస్త్రం అని చెప్పుకోవచ్చు. మానవాభివృద్ధి శాస్త్రం కూడా అది సమాజాన్ని యొక్క నగర జీవితాన్ని పరిశీలిస్తుంది. అది అంటే మనం చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ రెండు కూడా వేరు వేరు అని చెప్తారు. కానీ ఇక్కడ నగర సమాజాన్ని మనము పరిశీలించేటప్పుడు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని కానీ ఈ నగరం అభివృద్ధి ఎలా జరుగుతుందని మనం చూసేటప్పుడు కానీ ఈ రెండింటిని కూడా విడదీసి చూడకుండా ఈ రెండు కూడా ఒకదాంట్లో ఒకటి భాగంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మానవాభివృద్ధి శాస్త్రం అనేది నగర శాస్త్రానికి ఉపయోగపడుతుంది. నగర శాస్త్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మనము అర్బన్ ఆంథ్రోపాలజీ అని కూడా చెప్పవచ్చు. అర్బన్ సోషియాలజీ అంటే నగర సమాజ శాస్త్రం లాగానే నగర మానవాభివృద్ధి శాస్త్రం కూడా చెప్పుకోవచ్చు. మీ అందరికీ కొన్ని విషయాలు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. అవి ఏంటి అంటే విదేశాలలో అది అమెరికాలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, సామాజిక శాస్త్రాన్ని అక్కడ ఆంథ్రోపాలజీ అంటారు. విదేశాలలో ఆంథ్రోపాలజీ అంటారు. అంటే అక్కడ మానవాభివృద్ధి సమాజ శాస్త్రం అనేది విదేశాలలో మానవాభివృద్ధి శాస్త్రంలో భాగంగా ఉంది. ఆ విధంగా అది చెప్పుకోవచ్చు. అంటే సోషియాలజీ కూడా మానవాభివృద్ధి శాస్త్రంలో ఉంది. మానవాభివృద్ధి శాస్త్రం సోషియాలజీలో ఉంది. సోషియాలజీ అనేది ఈ రెండు కూడా సిస్టర్ సబ్జెక్ట్స్ గా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఏ విధంగా అయితే దగ్గర సంబంధాలు ఉంటాయో సామాజిక శాస్త్రము మరియు మానవాభివృద్ధి శాస్త్రం కూడా చాలా దగ్గరగా ఉంది. ఈ రెండింటి కూడా మనం మనుగడ ఎలా జరుగుతుందో ఈ రెండు శాస్త్రాలు కూడా మనకు చదవడానికి అవకాశం, ఈ రెండు శాస్త్రాలు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఈ రెండింటిని విడదీసి సోషియాలజీని, ఆంథ్రోపాలజీని అంటే సామాజిక శాస్త్రాన్ని మరియు మానవాభివృద్ధి శాస్త్రాన్ని విడదీసి చూడకూడదు. ఈ రెండు కూడా నగర శాస్త్రంలో భాగంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ రెండు కూడా నగరాన్ని చదవడానికి మనకు అవకాశం ఇస్తుంది. నగరం అనేది గుర్తుపెట్టుకోండి, అదొక పెద్ద సముద్రం లాంటిది. ఆ సముద్రాన్ని చదవాలి అంటే దానికి సైకాలజీ అవసరమే, రాజకీయ శాస్త్రం అవసరమే, సమాజ శాస్త్రం చాలా చాలా అవసరం. ఆ తర్వాత మానవాభివృద్ధి శాస్త్రం అవసరము, అదేవిధంగా ఎకనామిక్స్, దీని మొత్తం జీవశాస్త్రము, ఇవన్నీ కూడా ఈ యొక్క నగర సామాజిక జీవితాన్ని మనం అర్థం చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఇక్కడ హ్యూమన్ ఎకాలజీ అని చెప్పుకుంటున్నాం. హ్యూమన్ ఎకాలజీ అంటే మానవవరణ శాస్త్రం అని చెప్పుకుంటున్నాం. అంటే ఏంటి అంటే జీవశాస్త్ర సిద్ధాంతాలు అంటే ఇప్పుడు మనం బయాలజీలో ఏ రకంగా ఒక జీవి పుడుతుంది,
అది ఏ విధంగా పెరుగుతుంది, దాని యొక్క అది ఎటువంటి రూపాంతరం చెందుతుంది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు సీతాకోక చిలుక యొక్క జీవ సిద్ధాంతాల్లో అదొకటి. అది ఒకప్పుడు అది అది క్యాటర్ పిల్లర్ అనేది క్యాటర్ పిల్లర్ ఉండి అది సీతాకోక చిలుకగా అది మారుతా ఉంది. అది జీవశాస్త్ర సిద్ధాంతం. అంటే అదే విధంగా అది అది ఎవరు ఊహించలేదు. ఒక క్యాటర్ పిల్లర్ అనేది ఒక సీతాకోక చిలుకగా మారడం అనేది అది జీవశాస్త్రంలో ఒక ప్రధానమైనటువంటి భాగం. అది అంటే అదే విధంగా ఈ యొక్క అట్లాంటి జీవశాస్త్ర సిద్ధాంతాన్ని ప్రధానంగా జార్జ్ జిమ్మర్ అనే అతను ఈ యొక్క జీవశాస్త్ర సంబంధాన్ని మన యొక్క అర్బన్ సోషియాలజీ అంటే నగర సామాజిక శాస్త్రాన్ని చదవడానికి ఉపయోగించాడు. ఈ రోజు ఒక సాదాసీదా ఉన్న వ్యక్తి ఈ మహానగరాలలో ఏ విధంగానైతే క్యాటర్ పిల్లర్ కనుక సీతాకోక చిలుకగా మారిందో, అదేవిధంగా ఒక సామాన్య మానవుడు అది ఒకే ఒక రాత్రిలో అతను పెద్దగా అతను అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే ఇటువంటి జీవశాస్త్ర సిద్ధాంతాలు కూడా ఈ యొక్క అర్బన్ స్పేషియల్ అని మనము చెప్పుకోవచ్చు. అంటే అది ఆ రకంగా అది యొక్క నగర సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఈ యొక్క సిద్ధాంతాలు ఉపయోగపడతాయని మనం చెప్పుకోవచ్చు. మరొకసారి మనం ఇవి ఒకసారి చూసుకుందాము. మరొకసారి మనం చూసుకుంటే ఇది మానవ ఆవరణ శాస్త్రంగా మనము చెప్పుకున్నాం. మరొకసారి వీటిని నేను కొంచెం కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. మానవ ఆవరణ శాస్త్రం అనేది ఇది కొత్తగా వచ్చినటువంటి నగర సమాజ శాస్త్రంలో ఒక భాగం. ఇది మొట్టమొదటి జీవశాస్త్రానికి సంబంధించిన పదము మరియు భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన పదము. ఈ రెండు పదాల కలయికే మానవ ఆవరణ శాస్త్రంగా పుట్టుక జరిగింది. అదే దీన్ని మొట్టమొదటిసారిగా పార్క్ అండ్ బర్గర్లు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రకంగా వీరు ఈ రెండు ప్రధానాలను తీసుకొని ఈ యొక్క సమాజాన్ని, నగర సమాజాన్ని వాళ్ళు విశ్లేషించడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది అంటే 1930లో నగరంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఆర్థికంగా దెబ్బతిని మరియు ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వారిని చదవడానికి మరియు కొంతమంది విపరీతంగా అభివృద్ధి చెందారు. వారిని చదవడానికి, ఈ యొక్క అసమానతలను చదవడానికి ఈ యొక్క మానవ ఆవరణ శాస్త్రం అనేది జరిగింది. ఇది ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుందంటే, మీరందరూ గమనించే ఉంటారు, మహానగరాలు అనేటివి ఒక రాత్రికి రాత్రే కొంతమంది హీరోలు అవుతారు, కొంతమంది జీరోలు అవుతారు. ఆ రకంగా వీటిని చదవడానికి ఇంతకుముందు ఇట్లాంటి ఉండేవి కాదు. మీకు ఉదాహరణ చెప్తాను. కౌన్ బనేగా కరోడ్పతి, అమితాబ్ బచ్చన్ నడుస్తున్నటువంటి ఈ షోలో చాలా మంది కోటీశ్వరులుగా తయారవుతున్నారు. ఇది ప్రతి మధ్యతరగతికి నేను కోటీశ్వరుని కావాలి, నేను లక్షాధికారిని కావాలి, నేను బాగా ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడపాలి అనే కొన్ని ఆలోచనలు ఉంటాయి. వీటన్నిటినీ అది మనుషులు రకరకాలుగా వారి యొక్క అభివృద్ధికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇట్లా నగరంలోకి వచ్చినటువంటి ఈ యొక్క వ్యత్యాసాలు, ఈ యొక్క ఆర్థిక వ్యత్యాసాలు, సామాజిక వ్యత్యాసాలు, వాళ్ళు ఏ విధంగా పేదరికంలోకి మారుతున్నారు, ఏ విధంగా ధనవంతులు అవుతున్నారు, వీటన్నిటిని కొత్తగా వస్తున్నటువంటి వీటిని చదవడానికి గాను ఈ యొక్క మానవ పరిణామం అనేది, మానవ ఆవరణ శాస్త్రం అనేది జరిగింది. అది చికాగో నగరంలో కానీ మన భారతదేశంలో కానీ ఈ రకంగా అది వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అది రెండోది, ఈ సామాజిక శాస్త్రం అనేది దీన్ని ఇస్సాక్ అనే అతను ఎక్కువగా దీన్ని ప్రాధాన్యతనిచ్చాడు. ఈ సామాజిక అస్తవ్యస్తతో కూడా ఎలా ఉందో అనేది కూడా ఇక్కడ మనము ప్రధాన కారణం. సోషల్ లైఫ్ ఈజ్ డిజార్గనైజ్డ్ అంటే పట్టణ ప్రాంత జీవితం అనేది చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు చదువుకుంటా వాళ్ళు, ప్రతి వాళ్ళకి హక్కుల గురించి తెలుస్తుంది, ప్రతి వాళ్ళకి విధుల గురించి తెలుస్తుంది, సమాజం రాజ్యాంగాలు వాళ్ళకి ఎటువంటి హక్కులు ఇచ్చారని తెలియడం వల్ల అది ఏమవుతుంది అంటే ఎవరి మాట ఎవరు వినకపోవడం, ఇండివిజువలిజం అనేది ఎక్కువగా ఉండి దాన్ని సోషల్ డిజార్గనైజేషన్ అని అంటారు. ఇటువంటి కారణం అనేది చాలా ఒక పెద్ద ఎత్తున 1960లో 70లో వచ్చింది. అంటే ఈ అస్తవ్యస్తమైనటువంటి జీవితము ఈ యొక్క అనేది ఒక కొత్త కుదుపు, ఈ యొక్క నగర సమాజ శాస్త్రంలో ఇదంత పెద్ద కుదుపు అని చెప్పుకోవచ్చు. ఈ కుదుపుని చదువుకోవడానికి అంటే ఎందుకు ఇంత అస్తవ్యస్తకు దారితీస్తుంది,
అనేది అది స్త్రీవాద ఉద్యమాలే కానివ్వండి, లేకపోతే బ్లాక్స్ మూవ్మెంటే కానీ అవి కూడా 1960లో 70లో వచ్చినాయి. మీరు మార్టిన్ లూథర్ కింగ్ కలిస్తే అది మార్టిన్ లూథర్ కింగ్ ఉద్యమం కానీ ఇంకా రకరకాల ఉద్యమాలు కూడా ఇవి సామాజిక అంటే మనం ఏదైతే అనుకున్నామో అది రేపు అది నిజం కాకపోవచ్చు. ఈ రకరకాల సామాజిక ఉద్యమాలు వచ్చి అవి కొత్త జీవితాన్ని కొత్త నగరాన్ని సృష్టించడం జరిగింది. దీన్ని చదవడానికి మనం నగర ఆవరణ శాస్త్రం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాబర్ట్ పార్క్ అనే అతను అదే టైంలో సిటీ అనే పుస్తకము వచ్చింది. ఆ సిటీ పుస్తకము రావడం ద్వారా మానవ ప్రవర్తన అనేది నగరాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ యొక్క రాబర్ట్ పార్క్ యొక్క సిటీ అనే పుస్తకాన్ని మనకు చూపిస్తాము ఉండేది. అంటే ఇంకో వీటితో పాటుగా నగరంలో ఉండే భిన్న జాతుల వారును పరిశీలించడం జరిగింది. అది ఏ విధంగా అది భిన్న జాతులు అంటే మీ అందరికీ తెలుసు, ఒక నగరం అనేది కొన్ని వేల లక్షల జాతులతో కూడుకొని ఉంటుంది. వారు ఈ నగరంలోకి ఎలా వచ్చారు, వారి జీవన గమనం ఎలా మార్పు చెందింది, వాళ్ళు ఏ విధంగా ఆ తర్వాత పరిణామంలోకి అనేది నగరంలో ఇది నగర ఆవరణ శాస్త్రం తెలియజేస్తుంది. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీ అందరికీ తెలుసో లేదో, ముంబై నగరంలో ఈ యొక్క టాటా వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పార్సీస్ అంటారు. పార్సీస్ అనే కమ్యూనిటీ రోజు రోజుకి అది దాని యొక్క జనాభాను తగ్గిస్తా పోతా ఉంది. ఒకప్పుడు కొన్ని వేల మంది ఉన్నటువంటి పార్సీలు ఈరోజు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకపోవడం వల్ల లేకపోతే రకరకాల కారణాల వల్ల అదేమవుతుందంటే పార్సీ అనే ఒక జాతి అంటే వాళ్ళ యొక్క జనాభా పూర్తిగా అంతరించిపోతుందా అనే ఒక భయం అనేది కూడా భారతదేశంలో జరుగుతుంది. అందుకు గాను మన భారత ప్రభుత్వం కానీ లేకపోతే అంతర్జాతీయ సమాజం కానీ పార్సీలలో ఎవరైనా పెళ్లి చేసుకుని పిల్లలు ఉంటే వాళ్ళకు కొన్ని తాయిలాలు ఇవ్వడము జరుగుతుంది. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఎటువంటి జాతుల వల్ల ఎటువంటి మార్పులు గురవుతున్నాయి అది అనేది చదవడం అనేది నగర ఆవరణ శాస్త్రంలోనే జరుగుతుంది. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలు ఎలా ఉంటున్నారు నగరాలలో, అదేవిధంగా స్త్రీలు ఏ విధంగా వాళ్ళు ఉంటున్నారు అనేది ఈ భిన్న జాతుల గురించి ఈ యొక్క నగర సామాజిక శాస్త్రం ఆవరణ శాస్త్రంలోనే మనము చదవడం జరుగుతుంది. పార్సీలు కానీ ఈ రకంగా కొన్ని దేశాలలో కొన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి భిన్న జాతుల వాళ్ళు ఉంటారు. అది రెడ్ ఇండియన్స్ అనుకోండి. ఉదాహరణకి అమెరికాలో చాలా పట్టణాలలో రెడ్ ఇండియన్స్ ఉంటారు. ఎవరయ్యా వీళ్ళు రెడ్ ఇండియన్స్ అంటే? రెడ్ ఇండియన్స్ అంటే ఈ యొక్క బ్రిటన్ నుంచి వలస వెళ్ళి అమెరికా అనేది ఏర్పడక ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గిరిజనులు. వీళ్ళు ఒక భిన్నమైనటువంటి భిన్నమైనటువంటి వస్త్రధారణ, భిన్నమైనటువంటి భాష, భిన్నమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. అంటే ఈ భిన్న జాతులను చదవడం కూడా నగర సమాజ శాస్త్రంలోనే మనం పరిశీలించడం జరుగుతుంది. మీరు కూడా ఎప్పుడైనా మీరు ప్రయాణం చేసేటప్పుడు కానీ ఒక నగరంలోకి వచ్చినప్పుడు కానీ మీ అందరికీ నేను చెప్పుకునే విన్నతి ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి భిన్న జాతుల వాళ్ళని పరిశీలించండి. వారు ఏ విధంగా జీవిస్తున్నారు, అది ఎటువంటి వాళ్ళు పరిణామాలకు అవి ఎటువంటి మార్పులకు గురవుతున్నాయి అనేది ఈ మానవ ఆవరణ శాస్త్రంలోనే మనము మాట్లాడుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఆస్ట్రేలియాలో అబార్జినల్స్ అని ఉంటారు. అబార్జినల్స్ అంటే వాళ్ళ ఆస్ట్రేలియా అనే దేశం ఏర్పడక ముందు ఆ దేశంలో నివసించిన వారు. అంటే వారు ఒక జాతి. ఈ రోజు వారి యొక్క జాతి రోజు రోజుకి అంతరించిపోయే అవకాశం ఉందని సామాజిక శాస్త్రవేత్తలు, నగర శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వాళ్ళు నగరాలకు దూరంగా జీవిస్తూ ఉంటారు. మన భారతదేశంలో అయితే అండమాన్ నికోబార్ దీవులలో, ఆ తర్వాత కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వాళ్ళు యొక్క భిన్న జాతుల వాళ్ళు మనకు చాలా అవపడుతూ ఉంటారు. అంటే నగర సమాజ శాస్త్రం అనేది ఈ యొక్క నగర ఆవరణ శాస్త్రం అనేది భిన్న జాతుల వారు, భిన్న కులాల వారు, భిన్న మతాల వారు, భిన్న ప్రాంతాల వారు, భిన్న స్త్రీ పురుషులు ఎలా విధంగా వాళ్ళు ఉంటున్నారు, అది ఎటువంటి రూపాంతరం జరుగుతుంది అనేది చదవడం అనేది మన నగర సమాజ శాస్త్రంలో ఒక భాగంగా, నగర ఆవరణ శాస్త్రంలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా నగర ఆవరణ శాస్త్రంలో ఇది ఇంకో కొత్త సమస్యలు రావడం. అదేంటి అంటే అది కొత్త సమస్యలు 1950-60లలో ఏమేమిటంటే ప్రపంచం మొత్తం కూడా కొన్ని కొత్త సమస్యలు రావడం జరిగింది. అదేంటి అంటే జాతి వైషమ్యాలు, పేదరికము మరియు వలసలు.
1950, 60, 70లలో ప్రపంచం మొత్తం ఈ 3 ప్రధాన సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. ఒకటి జాతి సమస్య, అంటే నల్ తెలుపు నలుపు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మార్టిన్ లూథర్ కింగ్ చేసినటువంటి ఉద్యమం. అతన్ని మన గాంధీ గారి యొక్క అహింసా సిద్ధాంతాన్ని తీసుకొని అతను జాతి యొక్క వాళ్ళ యొక్క జరిగేటువంటి అవమానాలను వ్యతిరేకించడము అనేది, ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనే ఒక స్పీచ్ ఇవ్వడం అనేది, అది జాతి వైషమ్యాలను తొలగించడానికి జరిగినటువంటి ఒక పోరాటంగా మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా పేదరికం 1950, 60లలో పేదరికం ఎక్కువగా పెరిగి ఈ యొక్క సిటీలలో కొత్త సమస్యలు ఉత్పన్నం కావడం అనేది జరిగింది. ఈ పేదరికాన్ని అర్థం చేసుకోవడానికి, దీన్ని మనం సరైనటువంటి పరిష్కారం చూపించడానికి గాను ఈ యొక్క ఆవరణ శాస్త్రం అనేది ఉద్భవించడం జరిగింది. అదేవిధంగా కొత్త వలసలు రావడం. మీ అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఈ వలసలు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అని కూడా మీకు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇల్లీగల్ మైగ్రెంట్ అంటే వలసలు 2 రకాలుగా జరగవచ్చు. ఒకటేమో అది రాజ్యాంగ పరంగా, ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి వలసలు. రెండో రకంగా జరుగుతున్న వలసలు ఏంటంటే, ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే దొంగ, అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్. మీరు చాలా వరకు తెలిసే ఉంటారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు బయటికి కొంతకాలం వాళ్ళు పంపించారు. అంటే ఇక్కడ వలసలు అనేది ఒక కొత్త సమస్యను అది దారి తీస్తూ ఉంది. మీరు ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక కొత్త సమస్యగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా వలసలు అనేది మైగ్రేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇది ఇప్పుడు అతిపెద్ద పరిణామంగా చెప్పుకోవచ్చు. అతిపెద్ద సామాజిక ఆవరణ శాస్త్రం అతిపెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. మన భారతదేశంలో అయితే కేరళ అనే రాష్ట్రం నుండి ప్రతి 2-3 కుటుంబాలకి ఒకరు, అది విదేశాలలో ఉండడం, అది సౌదీలో ఉండడం, లేకపోతే అమెరికాలో ఉండడం, లేకపోతే యూకేలో ఉండడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల భారతదేశంలో ఎటువంటి మార్పులు వచ్చాయి, వాళ్ళు వలస వెళ్ళిన దేశాలలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది తెలుసుకోవడం కూడా ఒక పెద్ద సామాజిక శాస్త్రంలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వీటిని అర్థం చేసుకోవడానికి కొత్త దృక్పథాలు వచ్చాయి. అదే మనము మానవ ఆవరణ శాస్త్రం అని చెప్తున్నాం. అదే రకంగా నగర జీవితంలో కొత్త పోకడలు వచ్చాయి. అవి ఎక్కువగా శ్రమ విభజన అంటే మనం ప్రతిదీ కూడా, ఇప్పుడు సెక్యూరిటీ జాబ్ చేయాలంటే నువ్వు ఏదైనా చేసిందా, లేకపోతే ఇంకేదన్నా చేయాలంటే ప్రతిదీ ఆ శ్రమ విభజన అనేది ఎక్కువగా ఈ యొక్క నగర సమాజంలో ఎక్కువగా జరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఒక సినిమా కనుక మనం తీస్తే దాంట్లో 36 డివిజన్లు ఉంటాయి. ఒకడు సౌండ్ ఇంజనీర్, ఒకడు అసిస్టెంట్ డైరెక్టర్, ఒకడు ఆర్ట్, ఇంకొకటి లిరిసిస్ట్, ఇంకొకటి డైరెక్టర్, ఇంకొకటి ఫైనాన్షియల్. అంటే ఒక సినిమా అనేది అత్యంత శ్రమ విభజనతో కూడుకున్నటువంటి ఒక కళారంగం అని చెప్పుకోవచ్చు. నగరం అంతా ఇలా శ్రమ విభజనతో కూడి ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనము నగర సమాజ శాస్త్రాన్ని, నగర ఆవరణ శాస్త్రాన్ని చాలా ఎక్కువగా మనము దీన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బంధుత్వాలన్నీ పోయి కొత్త పదాలు కూడా రావడం మొదలుపెట్టాయి. అవి ఏంటంటే పేపర్ బాయ్. అంటే పేపర్ బాయ్ అనేది ఇంతకుముందు లేదు. ఇప్పుడు పేపర్ బాయ్ పోయి ఇప్పుడు ఫుడ్ బాయ్ కూడా వస్తున్నారు. అదేంటి అంటే మీకు జొమాటో లేకపోతే వీటన్నిటి ద్వారా రోజుకి వాళ్ళు వచ్చి పేపర్ ఫుడ్ ఇవ్వడం ద్వారా ఫుడ్ బాయ్స్ కూడా వాళ్ళు వస్తున్నారు. అంటే నైతికతలో కూడా చాలా మార్పులు వచ్చాయి. వీటితో పాటుగా నైతికతలో మార్పులు వచ్చాయి. అంటే బాహ్య రూపానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడము, మనిషిలో ఉన్నటువంటి అంతర్గత విలువలకి లేకపోవడం అనేది ఈ యొక్క కొత్త పోకడలు జరిగాయి. వీటన్నిటిని కూడా మానవ ఆవరణ శాస్త్రం అనేది చాలా కొత్తగా సామాజిక విలువ, కొత్త సామాజిక సూత్రాలతో వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. ఈ యొక్క నగరంలో 5 రకాలైనటువంటి జనాలు ఉంటారు, 5 రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. అందులో హెబో అని అంటే అతను నగరం నుంచి, ఊరు నుంచి సిటీకి వచ్చినవాడు. హెబో అంటే గ్రామం నుంచి మన నగరానికి వచ్చి అతను చిన్న జాబులు చేసుకుంటూ అతను జీవనాన్ని గడపడాన్ని హెబో అని చెప్పవచ్చు. దీన్ని ఎమర్సన్ అనే ఒక సామాజిక శాస్త్రం చెప్పాడు. అతను
నగరానికి వచ్చి అలా చిన్న చిన్న జాబులు చేసి అతను తన జీవితాన్ని ఒక పరిశోధన పత్రంగా మార్చి అది మనకు ఒక సమాజ శాస్త్రానికి ఉపయోగపడే విధంగా అతను తన యొక్క వ్యాసాన్ని రాశాడు. అతను ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చాడు. ఆండర్సన్ అనే సమాజ శాస్త్రవేత్త హెబో అనే ఒక దీన్ని చెప్పడం జరిగింది. అతను గ్రామీణ ప్రాంతం నుంచి ఎలా పట్టణానికి వచ్చాడు, పట్టణంలో చిన్న చిన్న పనులు ఎలా చేశాడు, ఒక స్థిరమైనటువంటి జాబ్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు, అది సమాజం అనేది ఏ రకంగా ఉంటుంది అనేది అతను మొట్టమొదటిసారిగా ఆండర్సన్ యొక్క హెబో అనే కాన్సెప్ట్ను చెప్పడం జరిగింది. అదే అతనే ఇంకో రకమైనటువంటి రెండో రకమైనటువంటి ప్రజలు ఎవరైనా కార్మికులు. వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క పరిశ్రమలలో లేకపోతే రోజువారీ కూలీలుగా ఉంటారు. మూడో రకమైన వ్యక్తులు ఎవరు అంటే వలస వచ్చిన వాళ్ళు, అంటే మైగ్రెంట్స్. వీళ్ళు పని చేసుకొని బతుకుతారు, కొంతమంది భిక్షాటన చేస్తూ బతుకుతారు. ఇట్లా దేశం రకరకాలుగా పనిచేస్తూ ఉంటారు. తర్వాత హోమ్ గార్డులు అంటే అటు సెక్యూరిటీ జాబులు చేసుకుంటూ, తర్వాత కొంతమంది వాళ్ళు ఎక్కువగా బయటకు వెళ్ళారు కానీ ఇంటిని చూస్తూ ఉంటారు. ఇవి పట్టణ సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి 5 రకాల జనాలు అని చెప్పుకోవచ్చు. చాలా మందికి పట్టణాలలో గృహ వసతి లేకపోవడం అనేది కూడా ఈ కొత్తగా వస్తున్నటువంటి ఈ యొక్క పట్టణ సమాజంలో మనం చూడవచ్చు. దానికి ప్రధాన కారణాలుగా సమాజ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే, ఒకటి మద్యం సేవించడము. మద్యం సేవనం వల్ల చాలా మంది కుటుంబాలు అది విచ్ఛిన్నమైపోయి వాళ్ళకు సరైన కుటుంబం ఉండకపోవడం అనేది జరుగుతుంది. రెండవది బయట పనిచేయడం. చాలా మంది కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ ఊరు నుండి బయటకు ఉండడం వల్ల ఇక్కడ వసతి అనేది వాళ్ళకు లేకపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇంకొకటి ప్రధాన సమస్య ఏం జరుగుతుంది అంటే, పట్టణ ప్రాంతాలలో వీరి దగ్గర డబ్బు అనేది ఉండదు. ఎందుకంటే శ్రమ దోపిడీకి గురి కావడము, ఆ తర్వాత వీళ్ళు ప్రతి చిన్న చిన్న జాబులు చేయడం వల్ల వీరికి డబ్బు ఉండదు. వీళ్ళు ఒక దేశ సంచారులుగా జరుగుతూ ఉంటారు. ఇక్కడ ఆండర్సన్ అతను ఒక కొత్త విషయాన్ని కూడా మనకు చెప్పాడు. ఇప్పుడు చికాగో నగరంలో ఒకవేళ ఒక పేదవాడు ఉంటే అతన్ని మతాంతీకరణ, అంటే అతను ఒక రోజు పడుకోవడానికి బెడ్డింగ్ ఫెసిలిటీ, దాన్ని ఏమంటారంటే ఒక గృహవసతి కల్పించడానికి కన్వర్షన్స్ కూడా జరుగుతున్నాయని అతను తన యొక్క వ్యాసంలో రాశాడు. ఏమని రాశాడు అంటే, ఒక వ్యక్తికి, ఒక పేద వ్యక్తికి ఎవరికైతే గృహ సముదాయం లేదో, అదే హెబో లాంటి వ్యక్తికి అతను గృహ సముదాయం కల్పించాలంటే అతన్ని మతాంతీకరణ చేసేసి అతనికి అది వాళ్ళు ఒక బెడ్ను, ఒక పడుకోవడానికి ఒక పక్కని ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మనం ఎంత పట్టణ ప్రాంతాలలో ఎంత వైషమ్యాలు ఉన్నాయి, పట్టణ ప్రాంతంలో ఎంత మనం కొంచెం లోతుగా వెళ్ళి చూస్తే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయనేది మనం హెబో అనే వ్యక్తుల ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు మనకు ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా ఇది ఇంకా ఎక్కువగా జరుగుతుంది. ప్రభుత్వాలు చాలా పథకాలు చెప్తున్నప్పటికీ ఈ యొక్క పట్టణాలలో నివాస యోగ్యం లేక, వారు గృహవసతి లేక రోడ్ల పక్కన, రైల్వే స్టేషన్ల పక్కన, మురికి కాలువల పక్కన ఈ రకంగా వాళ్ళు ఒక జీవనం, కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది వీళ్ళు జీవనాన్ని గడిపిస్తున్నారు. వాళ్ళందరినీ మనం హెబోస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ప్రత్యేకంగా ఏమి కొత్తగా ఒక వృత్తి అంటూ ఏమి ఉండదు. వీళ్ళని మనం సంచారులుగా చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా హెబో అనే పట్టణ జీవితం యొక్క ఎకాలజీ అంటే దీంట్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. హెబోస్ కార్మికులు, వలస వచ్చిన వాళ్ళు, భిక్షాటన చేసేవాళ్ళు, హోమ్ గార్డులు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమాజం ఈ యొక్క నగరంలో ఉంటారు. అది ఇది పట్టణ సమాజంలో ఉన్నటువంటి ఒక పట్టణ సమాజం యొక్క లక్షణాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా పట్టణ సమాజంలో గ్యాంగులు కట్టడం కూడా జరుగుతుంది. గ్యాంగులు అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీరు గ్రామీణ ప్రాంతాలలో కూడా గ్యాంగులు ఉంటాయి. కాకపోతే రోజుకి ఈ గ్యాంగ్ కల్చర్ అనేది ఎక్కువగా పెరిగి, ఇప్పుడు బెంగళూరు సిటీ కానీ, హైదరాబాద్ సిటీ కానీ, లేకపోతే ముంబై లాంటి సిటీలలో కూడా గ్యాంగ్ కల్చర్ చాలా ఎక్కువగా పెరిగి ఒక్కొక్కసారి ఒక గ్యాంగ్కి ఇంకో గ్యాంగ్కి కూడా గొడవలు జరిగి అది చాలా వైలెన్స్కి దారితీస్తుందని చెప్పవచ్చు. ఎక్కువగా ఈ యొక్క గ్యాంగ్ సిస్టమ్స్ అనేటివి మాఫియా, అంటే ఒక అక్రమంగా
జరుగుతున్నటువంటి వ్యాపారాలు, లేకుంటే కొన్ని దందాలు అనేవి యొక్క గ్యాంగులు సపోర్టివ్‌గా ఉంటాయి. ఈ గ్యాంగులలో పిల్లలు కూడా ఉండడం అనేది మనకు ఒక విచిత్రం. దీన్నే మనం సామాజిక శాస్త్రవేత్తంలో నగర ఆవరణ శాస్త్రం ఏమని చెప్పుకుంటాము అంటే అది డెలిక్వెన్సీ అంటారు. డెలిక్వెన్సీ అంటే 14 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కూడా పేదరికం వల్ల, చదువు లేకపోవడం వల్ల వారు ఈ గ్యాంగులుగా ఏర్పడి ఈ యొక్క అది గ్యాంగ్ అనేది పాజిటివ్‌గా ఉండొచ్చు, నెగెటివ్‌గా కూడా ఉండొచ్చు. కానీ జనరల్‌గా గ్యాంగ్ అనేది ఒక పెద్ద పెద్ద నగరాలలో ఒక 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 నెగెటివ్ అంటే ఒక పాజిటివ్ అని కాకుండా ఒక నెగెటివ్ దాన్ని కలిగి ఉన్నది. ఇప్పుడు ఈ పిల్లలు కూడా వాళ్ళు ఈ గ్యాంగులలో పనిచేస్తూ ఉంటారు. దీంట్లో రకరకాల కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, ప్రాంతాల వాళ్ళు, రకరకాల వాళ్ళు అయిన వాళ్ళు ఉంటారు. మనం ఈ రకంగా దీన్ని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ట్రస్సర్ అనే సామాజిక శాస్త్రవేత్త వీటిపై పరిశోధనలు చేసేసి చాలా రకాలైనటువంటి కొత్త సమాజం యొక్క పోకడలను అతను తెలియజేశాడు. ఇది మనం సమాజంలో ఉండేటువంటి జరగవచ్చు. ఇప్పుడు మనం బర్జర్ అంటే నగర నిర్మాణ శైలి అనేది ఎలాగా జరిగిందో మరో సూక్ష్మంగా తెలుసుకుని ముందుకెళ్దాం. ఒకటి బర్జర్ ఏది ఏ నగరమైనా కానీ ఈ యొక్క బర్జర్ సిద్ధాంతం ప్రకారం మొట్టమొదటిసారిగా సిబిడి అంటే దాని ఇంగ్లీష్ సిబిడి అంటే సెంట్రల్ బిజినెస్ ప్రాసెసింగ్ అని అంటారు. అంటే కేంద్ర వ్యాపార సముదాయం ఉంటుంది. దాని తర్వాత కార్మికుల గృహవసతి ఉంటుంది. మూడవ అది వృత్తాకారంలో ఉంటుంది. వృత్తాకారం అంటే ఇట్లా వృత్తాకారంలో మొట్టమొదటి వృత్తాకారంలో ఉంటుంది. ఆ రెండవ వృత్తము మూడవ వృత్తంలో కర్మాగారాలు ఉంటాయి. ఈ కర్మాగారాలలో మధ్యతరగతి ప్రజలు మధ్యతరగతి ప్రజలు పనిచేస్తారు. వారి నాలుగో వృత్తంలో గృహవసతి ఉంటుంది. అదేవిధంగా చివరి దశలో ఈ యొక్క ఉన్నత వర్గ ప్రజలు తమ యొక్క గృహ నివాసాన్ని ఏర్పరచుకుంటారు. అయితే ఇది ప్రపంచం మొత్తానికి ఉపయోగపడుతుందా ఈ యొక్క సిద్ధాంతం అంటే దీని మీద మనకు చాలా విమర్శలు ఉన్నాయి. దీన్ని అన్ని నగరాలకు వర్తించలేము. ఇప్పుడు మనము కొన్ని నగరాలు ఉన్నాయి, అవి కొన్ని ప్రత్యేకంగా హెల్త్కే ఉంటాయి. కొడైకెనాల్ అనే ఒక నగరము తమిళనాడులో అది రిక్రియేషన్ అంటే అది ఒక ఆరోగ్య నగరంగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఇది అన్ని నగరాలకు ఈ యొక్క ఇది వర్తించదని మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా భూమి విలువని ఇది గుర్తించలేదు. భూమి విలువ అంటే నగరాలలో చాలా ఎక్కువ భూమి విలువ ఉంటుంది, కొన్ని కోట్లలో ఉంటుంది. ఈరోజు మీకు మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అత్యంత ఎక్కువగా రియల్ ఎస్టేట్ అనేది ఈరోజు భూమికి జరుగుతుంది. ఈ రియల్ ఎస్టేట్ ఏం జరుగుతుంది అంటే రియల్ ఎస్టేట్ అనేది నగరాలలో అతి పెద్ద వ్యాపార చైన్గా మనం గుర్తించవచ్చు. కానీ ఈ యొక్క బర్జర్ నగర నిర్మాణ శైలి అనేది భూమికి ఉన్న విలువను అది గుర్తించలేదు. అది ఇట్లా 5 రకాలుగా ఉంటుందని చెప్పిందే కానీ ఈ యొక్క మహానగరాలలో ఈ యొక్క భూమి విలువను బట్టి జనాల గృహవసతి ఉంటుందనేది ఈ యొక్క బర్జర్ నగర నిర్మాణ శైలి అనే ఒక సిద్ధాంతము గుర్తించలేదు. కాబట్టి ఈ సిద్ధాంతం మీద ఈ విమర్శ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది చివరిగా మనము వీటన్నిటిని తెలుసుకున్న తర్వాత ఈ యొక్క నగర సమాజ శాస్త్రాన్ని రెండు ప్రధానంగా పరిశీలిస్తాయని చెప్పుకోవచ్చు. ఒకటి సమాజ శాస్త్రము, రెండోది మానవ అభివృద్ధి శాస్త్రము. ఈ రెండింటిని కూడా మనం విడతీసి చూడకూడదు. సమాజ శాస్త్రంలో చాలా సిద్ధాంతాలు మరియు మానవ అభివృద్ధి శాస్త్రంలో చాలా సిద్ధాంతాలకు ఒకదానికొకటి సారూప్యం ఉంది. ఆ రెండు కూడా నగర మానవ అభివృద్ధి శాస్త్రంలో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ రెండు కూడా నగర సమాజ శాస్త్రంలో భాగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా జీవశాస్త్ర సిద్ధాంతాలు కూడా మనం నగర సామాజిక శాస్త్రానికి మనం ఉపయోగపడతాయి. అంటే అవి ఒక సామాజిక శాస్త్రం కాకుండా మానవాభివృద్ధి శాస్త్రమే కాకుండా జీవశాస్త్ర సిద్ధాంతాలు కూడా నగర సమాజ శాస్త్రానికి ఉపయోగపడతాయి. ఈరోజు మనం తెలుసుకున్నటువంటి నగర ఆవరణ శాస్త్రం అనేది ఈ జీవశాస్త్రంలోని బయాలజీ అనే ఒక దాని నుండి అది తెచ్చుకోవడం అనేది మనం జరిగింది. ఈ రకంగా ఈరోజు మనము మాట్లాడుకున్నది ఏంటి అంటే మన నగర ఆవరణ సిద్ధాంతం అనేది ఈ యొక్క జీవశాస్త్రం తెచ్చుకున్నది. అది నగరంలోని మానవ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఈ యొక్క సిద్ధాంతాన్ని ఉపయోగించి అది నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి నమస్కారం.